ప్రియమైన దేవుని పిల్లారా, చాలా ప్రాముఖ్యమైన విషయాలను ఈ రాత్రి మనం అంతా కూడా పరిశీలనగా తెలుసుకుందాం. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలను మనం ఒకసారి చూస్తూ ఉంటే మనమైతే సురక్షితంగా ఉన్నాం, మన పరిస్థితులు అయితే చాలా చక్కగా ఉన్నాయి, వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. కానీ ఇదే సమయంలో ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రాలలో సంభవిస్తున్న సంఘటనలు మనం చూస్తూ ఉంటే యావత్ ప్రపంచం కూడా భయభ్రాంతులకు గురి అయిపోతున్న సంఘటనలు కనపడతా ఉన్నాయి. గత రాత్రి ఇక్కడ చాలా చక్కగా మనం అంతా కూడా సభలో ఉన్నాం. కానీ ఇదే సమయంలో విజయవాడ పట్టణంలో భయంకరమైన వాన, గాలి వచ్చాయని చెప్తూ ఉన్నారు. ఇంత మాత్రమే కాదు, మన పక్క దేశమైన పాకిస్తాన్ దేశంలో భూకంపం సంభవించి భయభ్రాంతులకు ప్రజలంతా గురైపోయారు అనే వార్తలు ప్రచారం జరుగుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ ప్రజలందరికీ కూడా యుద్ధం ప్రారంభమైపోయిందేమో, ఒకవేళ దాడి జరుగుతుందేమో మా మీద అనే భయం, జరుగుతున్నది ఏంటో తెలియక, జరుగుతున్న సంఘటనల పట్ల అవగాహన లేక ఈరోజు ప్రపంచం అంతా వింత వింత సంఘటనల చేత ఆశ్చర్యానికి, భయానికి గురైపోతూ బ్రతుకుతూ ఉండటాన్ని చూస్తూ ఉన్నాం నేటి కాలంలో. ఎలాంటి సంఘటనలో తెలుసా? చైనా దేశంలో అయితే ఎక్కువగా ఉన్నపాటున ఉన్నట్టుండి ఒకేసారి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్న మనుషుల్ని గాలి ఎత్తుకుని వెళ్ళిపోయే అంత భయంకరమైన, తీవ్రమైన గాలులు. తెలుసా ప్రియమైన దేవుని వాళ్ళారా? భవనాల మీద ఉన్న రేకులు, పైకప్పులన్నీ కూడా ఎగిరి వీధుల్లో మరి పడిపోతూ ఉన్న సంఘటనలు. ఇలాంటి తీవ్రమైన తుఫానులు 50 సంవత్సరాలకు, 100 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నామేమో. కానీ నేటి దినాలలో ఎంత తీవ్రమైన పరిస్థితులు వాతావరణంలో, ప్రకృతిలో చూస్తూ ఉన్నామనే సంగతిని మనం గమనిస్తే, ఇవి జరుగుతాయా, ఇలా కూడా జరుగుతుందా అనే భయము, ఆందోళన మానవాళికి కలుగుతూ ఉండటాన్ని మనం గమనించగలుగుతున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలాంటి తీవ్రమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అని అంటే, ఎక్కువగా ఈ సంవత్సరంలో, ఎక్కువగా ఈ 2025 సంవత్సరంలో మనం వింటున్న మరి ప్రకృతి వైపరీత్యాల్లో ఎక్కువగా వినపడుతుంది ఏంటో తెలుసా? భూకంపం అండి. ఏంటిది? భూకంపం. భూకంపం అంటే అర్థం ఏంటి? భూమి కంపించటం. ఈ భూమి కంపిస్తే ఏం జరుగుతుందని అంటే, ఆకాశ హర్మ్యానాలు అని అంటారు కదండి. ఆకాశాన్ని అంటే అతిపెద్ద భవనాలు, ఎత్తైన భవనాలు, అవన్నీ కూడా ఉన్న పాటున కూలిపోయి, ఆ శిథిలాల కింద మనుషులు పడిపోయి, ఆ శిథిలాల క్రింద నుంచి ఫోన్ల ద్వారా తమను రక్షించమని కోరుతూ ఉన్న ఎన్నో వీడియోస్, సాక్ష్యాలు ఈ రోజున యూట్యూబ్లో మీరు వెతికితే కనపడతా ఉంటాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ మధ్యకాలంలో టర్కీ దేశంలో మరి భూకంపం రావటాన్ని చూసాం. ఇదే సంవత్సరంలో ఆ దేశంలో జరిగిన భూకంపంలో ఒక వ్యక్తి 35 ఇళ్ల యజమానటండి. ఎన్ని ఇళ్ళండి? 35 ఇళ్ళండి. 35 ఇళ్ల యజమాని తినటానికి ఆహారం లేక వారి దగ్గర ఒక రొట్టె, వీరి దగ్గర ఒక రొట్టె, వీళ్ళ దగ్గర ఒక రొట్టెను కలెక్ట్ చేసుకొని తన ఆకలి తీర్చుకుంటున్న సంఘటనను చూసి యావత్ ప్రపంచం కూడా దీనిని గురించి బాధతో, ఆవేదనతో ఆ వీడియోస్ అనేకులకు షేర్ చేస్తూ ఉండటాన్ని మనం చూస్తూ వచ్చాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలాంటి ప్రమాదకరమైన సంఘటనలు ప్రకృతిలో జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ప్రపంచానికి ఏదో అయిపోతుంది, ఈ విశ్వం ముగింపులోనికి వెళ్ళిపోతా ఉంది, ఇక త్వరలోనే యుగాంతం జరగబోతా ఉందనే ఆలోచనల్లోనికి జ్ఞానులని చెప్పబడుతున్న వారు, శాస్త్రవేత్తలు అనబడుతున్న వారందరూ కూడా వెళ్ళిపోతూ ఉండటాన్ని వారి మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. వీటన్నిటికీ కారణం ఏంటని చెప్తూ ఉన్నారని అంటే, భూమి లోపల పలకలేవో సర్దుకుంటున్నాయని, ఎలా ఇది సంభవిస్తుందనే సంగతుల గురించి చెప్తూ ఉన్నారు తప్ప, ఈ భూకంపం ఏ ప్రాంతంలో వచ్చింది, దాని తీవ్రత ఎంత ఉంది, ఎన్ని నిమిషాల పాటు ఈ కంపం అనేది జరిగింది, దీని వలన ఎలాంటి నష్టం జరిగిందనే వివరాలే చెప్పగలుగుతున్నారు తప్ప, అసలు ఈ భూకంపాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతిలో జరుగుతున్న ఈ భయంకరమైన భయోత్పాతాలు,
వీటన్నిటికీ కారణం ఏంటి? ఎందుకు మానవాళి మీద ఈ భయంకరమైన ఉపద్రవాలు పొంచి అనేకులను దాడి చేసి మృత్యులోకంలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాయో ఏ ఒక్కరూ ఆలోచన చేయటం లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. ఈరోజు కథ కాని మనుషులందరి యథార్థ కథ అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం నిన్నటి దినం నుంచి. ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథం, బైబిల్ అనే 66 పుస్తకాలతో కూడిన ఈ గ్రంథం ఎంత విలువైనది, ఎంత అమూల్యమైన గ్రంథము అనే విషయాన్ని మీరు ఆలోచన చేయగలిగితే, ఇది మనుషుల చేత వ్రాయబడిన గ్రంథం ఇది కాదండి. మనుషులు ఊహించి వ్రాసిన గ్రంథం ఇది కాదు. ఏమి జరగబోతుందో, ప్రకృతిలో జరుగుతున్న ఉపద్రవాలన్నింటికీ కారణం ఏంటో, ఈ విషయం ఎలాగ ప్రారంభించబడిందో, ఎలా ముగించబడతా ఉందో, ఈ విశ్వంలో జరుగుతున్న ప్రతి సంఘటన గురించిన పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఈ గ్రంథంలో దేవుడే పొందుపరిచి ప్రతి వారి చేతికి, ప్రతి వారికి అర్థమయ్యేటట్లుగా, చదువుకునేటట్లుగా, ఒకవేళ చదువు రాకపోతే వినైన గ్రహించేటట్లుగా ఈ మాటలను ప్రపంచవ్యాప్తం చేసేసాడు దేవుడు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఎంతమందికి ఈ గ్రంథం పట్ల శ్రద్ధ ఉందంటారు చెప్పండి? ఇందులో ఉన్న మాటల పట్ల ఎంతమందికి ఆసక్తి ఉందంటారు చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. సినిమా అయితే 2వ షో అయినా ఏం చూసేస్తామని అంటారు, అవును కదండి. దేవుని మాటలు వినడానికి పర్వాలేదండి, ఈ ఒక్క పూట భోజనం లేకపోతే ఏమైతుందండి మీరు చెప్పండి అనే మాట ఎవరైనా అనగలరండి? అనరండి, అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. అదే ఇంకా శరీరానికి సంబంధించింది ఏదైనా కార్యక్రమం అనుకోండి, ఏ మాత్రము ఆ ఆలోచనే లేకుండా మనుష్యులు ఆశతో వాటిని అనుభవించడానికి ఆలోచిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఇందులో ఉన్న మాటలు ఎంత యథార్థమైనవనంటే, ఇది కథ కాదు, ఇది ఇందులో ఉన్న మాటలు కథలోని మాటలు కాదు. ఒకరు ఊహించి రాసేది కథ అవుతుంది. ఏదైనా ఒక కథ ఉందనుకోండి, ఆ కథకి ఎవరుంటారు? రచయిత అనే అతను ఉంటాడు. ఆ కథను రాయటానికి అతని ప్రేరేపించే కొన్ని అంశాలు ఉంటాయి. ఏదో జరిగిన సంఘటనలను, ప్రకృతిలో ఉన్న వాటిని చూసి అతను ఊహించి ఒక కథను రాసి ముద్రిస్తాడు. అది అనేకులు వింటారు, చదువుతారు, నచ్చితే అనేకులకు అమ్ముడుపోతా ఉంటాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఈ బైబిల్ అనే గ్రంథం ఎలా వ్రాయబడింది అనే సంగతిని మీరు ఆలోచించగలిగితే, పేతురు రాస్తున్న 2వ పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం చూడండి. 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము అని అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ గ్రంథానికి ఉన్న పేరేంటి అని అంటే పరిశుద్ధ గ్రంథము అని మనం చదువుకుంటూ ఉన్నాం. కానీ ఇందులో వ్రాయబడిన సంగతులన్నీ ఏంటో తెలుసా? జరగబోయే సంగతులు, జరిగిపోయిన సంగతులు, జరుగుచున్న సంగతులు. ఇవన్నీ కూడా ఎలా వ్రాయబడ్డాయి, ఎలాగ ఇందులో పొందుపరచబడ్డాయి అనే విషయాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడనంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట మీ అందరికీ అర్థం కావాలి. మొదట మనందరికీ తెలియాలి. ఏం తెలియాలనంటే, ఇందులో వ్రాయబడిన మాటలు ఒకరు ఊహించి చెప్పిన మాటలు కానే కాదు. ఇవి యథార్థమైన మాటలు. ఇందులో ఎంత యథార్థమైన మాటలు ఉన్నాయో కొద్ది మాటలు మీరు చదివితే ఆశ్చర్యపోక తప్పదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏ సంగతులు దేవుడు ఇందులో వ్రాయించాడు, అసలు ఏ రోజైనా మనం దీన్ని తెలిసి దీన్ని చదువుదాము, ఇందులో ఉన్న మహాజ్ఞానాన్ని అంతా మనం తెలుసుకుందాము, నేర్చుకుందామనే తపన, ఆశ ఈ రోజున మనిషికి లేకపోతూ ఉండటాన్ని చూస్తే ఆశ్చర్యపడక తప్పదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏంటి కారణం? ఎందుకు మనుషులు ఈ గ్రంథంలో ఉన్న సంగతుల పట్ల ఆసక్తి లేకుండా పోతూ ఉన్నారనంటే, ఇది చదివే విధానం తెలియక, చదువుతున్న వారికి అర్థము కాక. ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఊహను బట్టి చెప్పుట వలన రచించబడిన గ్రంథం కాదు ఇది. మరి ఎలా రచించబడింది అనే సంగతిని మనం చదువుతుంటే తర్వాత మాటలో, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు అని అంటున్నాడండి. ఈ ప్రవచనము ఎప్పుడు కూడా మనుషుల యొక్క ఇచ్ఛ, మనుషుల యొక్క కోరిక, అతని యొక్క ఇష్టము, దీనిని బట్టి జరగలేదు. మరి ఎలా జరిగింది అని అంటే, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుట ద్వారా
ఇందులో ఉన్న ఈ మాటలన్నింటినీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మనుషులు పలికారు, పలికిన మాటలను వ్రాశారు. అంటే ఇందులో ఉన్న మాటలు ఎవరికి చెప్పండి? దేవునివి. దేవుడు చెప్పాలనుకున్న మాటలు. దేవుడు మనతో ఏం చెప్పాలనుకున్నాడు, ఏ మాటలు మనకు తెలియాలని దేవుడు కోరుకున్నాడు అని అంటే, నీ రోజున నీ విషయమే కానీ, నీ కుటుంబం విషయమే కానీ, నీ జీవితం విషయమే కానీ, ఈ లోకంలో ఉన్న మానవాళి అందరికి సంబంధించిన సంగతులే కానీ, భవిష్యత్తును గూర్చి అన్ని సంగతులు దేవుడు ఇందులో వ్రాయించి ప్రతి ఒక్కరికి ఇందులో ఉన్న సంగతులన్నీ తెలుసుకోవాలి, నా దగ్గరకు వచ్చేయాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. మరి ఇందులో మాటలు చెబుతుంటే మనసుల మెదడులోనికి ఏమైనా వెళుతున్నాయి అనుకుంటున్నారా? వెళ్ళటం లేదండి. కానీ లోకంలో ఎవరైనా ఏదో చెప్తే మాత్రం చాలా బాగా నాటుతాయండి మనకి. చూస్తారా ఒక వీడియోని? లోకంలో ఉన్నవారు ఎవరైనా ఏదైనా విషయం చెప్పారనుకోండి, లోకంలో శాస్త్రవేత్త అనేవాడు కానీ, లేదంటే జ్యోతిష్య పితామహుడు అనేవాళ్ళు కానీ, లేదంటే భవిష్యత్తుల గురించి చెప్తాము మేమని మాట్లాడేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా మాట చెప్తే మాత్రం ఊరూరా వెళ్ళిపోతా ఉంటాయి. ప్రతి వారి చెవిన ఈ మాటలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక వార్తను చూద్దాం చూడండి. ఈ టీవీ మీడియా వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు ఎక్కువగా అన్ని ఛానల్స్ లోనూ అదే పనిగా ప్రచారం చేస్తున్న ఒక వీడియో ఏంటంటే, జపాన్కి బ్రెజిల్కి సంబంధించిన ఒక ఆవిడ, బాబా వంగ అనే ఒక ఆవిడ, అలాగే జపాన్కి సంబంధించిన ఒక మరి కామిక్ అనగా పిల్లలు చూసే బొమ్మలు ఉంటాయి కదా, అలాంటి బొమ్మలతో పెయింటింగ్ చేసే ఒక స్త్రీ. వీళ్ళిద్దరూ ప్రిడిక్షన్ అంటే భవిష్యత్తును కూర్చి ప్రపంచంలో జరుగుతున్న ఆయా సందర్భాలలో భూకంపాలు రావటం గురించి కానీ, కరోనా రావటం గురించి కానీ, ఇలాంటి ఉపద్రవాలు ఏమైనా రావటం వాటిని గురించి కానీ వాళ్ళు తమ రచనల్లో రాశారని, అలాగే అవి బొమ్మల ద్వారా చూపించారని, వాళ్ళు చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నాయని ఉధృతంగా ప్రచారం చేస్తూ ఉండటాన్ని వీడియోలో మనం చూడొచ్చు. చూద్దాం చూడండి ఒకసారి ఆ వీడియోని. కదండి, ఇలా ఎన్నో ఆవిడ ముందుగానే ఊహించి జరగబోయే దానిని గురించి చెప్పిందట. అలా చెప్పినట్లుగానే జరిగింది అనే విషయాన్ని ఎక్కువగా ప్రచారంలోనికి తీసుకొస్తూ అనేక మందిని చూపిస్తూ ఈ ఛానల్స్ ఏమని ప్రచారం చేస్తా ఉన్నాయనంటే, 2025లో భయంకరమైన సునామీ రాబోతా ఉంది అనే ఒక వార్తను ప్రజల్లో భయాందోళన కలిగించే వార్తను తెలియజేయడం జరిగింది. అది కూడా ఎప్పుడట? జూలై నెలలో రాబోతా ఉంది ఒక భయంకరమైన మహాప్రళయం అని చెప్తూ వచ్చారు. ఇక ప్రియమైన దేవుని వారలారా, ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి నోస్ట్రడామస్ అనే వ్యక్తి మరి యుగాంతం జరగబోతా ఉంది అని గడిచిన కాలంలో 2021 అవును కదండి, ఎప్పుడైతే 2012 డిసెంబర్ 21వ తారీఖున యుగాంతం అని ఆ కాలంలో ప్రచారం చేయడం జరిగింది. నిజంగా ఆయన చెప్పినట్లుగా 2012 దాటి ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 2025. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, భూమి మీద ఒక మనిషి రేపేమి సంభవించబోతుందనే సంగతిని చెప్పగలిగిన జ్ఞానం మనిషికి ఎక్కడైనా ఉందంటారా? చెప్పండి. ఒకవేళ ఉంటే జరగబోయే ఉపద్రవం నుంచి తప్పించుకోవటానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళు చెప్పినా కానీ ఎంతమంది తప్పించబడ్డారు, ఎంతమంది ఆ ఉపద్రవం బారిన పడకుండా ఉన్నారని అంటే, అనేకులు దాని బారిన పడిపోయి నశించిపోయిన వారు అనేక మంది కనపడతా ఉన్నారు. ఓకే, మొత్తానికి ఈవిడ గురించిన వార్త మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, ఆవిడ చెప్పింది జరిగింది అని అంటే ఆవిడ చెప్పేవన్నీ జరుగుతాయనే నమ్మకం మనుషుల్లో కలిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట కూడా ఎలా వ్రాయబడింది, ఎలా నెరవేర్చబడిందో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆలోచించండి ఒకసారి. బాబా వంగ అనే ఒక ఆవిడ గురించి చూపించారు కదా, ఆవిడికి కళ్ళు లేవు. ఆవిడ మీద ఇప్పుడు పిడుగు పడిందట, కళ్ళు పోయిందట, అతీతమైన శక్తులు వచ్చాయి ఆవిడికి. కాబట్టి ఏదైనా మరి ప్రిడిక్షన్ ఆవిడ చెప్పిందంటే, జోస్యం చెప్పిందంటే అవి నిజంగా జరుగుతాయి, ఆవిడ చెప్పిందంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది ప్రళయం అనేసి మాట్లాడుతూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. ఆలోచించండి ఒకసారి. కానీ బైబిల్లో మనం పరిశీలన చేయగలిగితే బైబిల్ ఒక ప్రవచన గ్రంథముగా మనకు కనపడతా ఉంది. బైబిల్ ఏ గ్రంథం రాయబడిందో తెలుసు? ప్రకటన గ్రంథం 22 వచ్చేసరికి మరియు ఈ ప్రవచన గ్రంథములో వ్రాయబడిన అనే విషయాన్ని కనపడతా ఉంటుంది అక్కడ మనకి. అంటే ఇందులో చెప్పబడిన మాటలన్నీ ముందుగానే జరగబోయే సంఘటనలన్నిటినీ
ముందుగానే దేవుడు తెలియచేసి, భక్తుల ద్వారా తెలియచేసి, ఆయన చెప్పింది చెప్పినట్లుగానే తర్వాత జరిగిన సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. అవును కదండి. నోవహు కాలంలో ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. దేవుడు ముందుగా చెప్పాడా? చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? నోవహుకు చెప్పిన తర్వాత 100 ఏళ్ళు ఆయన ఓడ కట్టాడు. ఆ తర్వాత ఏమొచ్చింది? జలప్రళయం. ఆయన చెప్పింది చెప్పినట్లుగానే వచ్చిందనంట. చాలా చక్కగా చెప్పింది చెప్పినట్లే వచ్చిందండి. ఎలాంటి ప్రళయం అనంటే, భూమి మీద నోవహు కుటుంబం ఒక్కటి తప్ప ఇక ఏ ఒక్కరు శరీరాలతో ఉన్న నరమాత్రుడు ఎవ్వరూ కూడా ఆ ప్రళయంలో కాపాడబడిన దాఖలాలే లేవు. దానికి నేటికి కూడా అనేక సాక్ష్యాలు బైబిల్లో వ్రాయబడిన సంగతులన్నిటికీ నేటికి సజీవ సాక్ష్యాలుగా భౌగోళిక ప్రాంతాలు, వాటికి సంబంధించిన ఆధారాలన్నీ మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. అంటే దేవుడు ముందుగా చెప్పాడనంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనే సంగతి ఆది కాండము మొదలుకొని ఆలోచిస్తే మనకు అర్థమైపోతా ఉంది. అంటే బైబిల్లో కూడా కలలకు అనే ఒక వ్యక్తి కనపడతాడండి. ఆయన పేరేంటో చెప్పగలరా? యోసేపు. అవును కదండి. యాకోబు కుమారుడైన యోసేపు. యోసేపు ఒక కల కంటాడండి. ఏం కల కన్నాడు చదువుకుందాం చూడండి. ఆది కాండము 41వ అధ్యాయము 37వ అధ్యాయం చదువుకుందండి. ఆది కాండం 37వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. చూడు ప్రియమైన దేవుని వాళ్ళారా. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, పనలు కట్టుచుంటిమి, ఒక పన లేచి నిలుచుండగా మీ పనలు ఆ పనలను చుట్టుకొని ఆ పనకు సాష్టాంగ నమస్కారము చేసిరి. అంటే ఇదొక కళ. నిజంగా ఈ కళ నెరవేరిందా నెరవేరలేదా అంటే, ఆ తర్వాత కాలంలో యోసేపు జీవితాన్ని మనం బైబిల్లో చదువుతుంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తులో రాజ సింహాసనం తర్వాత సింహాసనం అతను పొందుకోగలిగాడు. ఆ తర్వాత అన్నలు మరి ఆహారం కొరకు ఆ దేశం నుంచి ఐగుప్తుకి రావటం, వచ్చి యోసేపు ఎదుట మోకరిల్లి సాష్టాంగ నమస్కారం చేయటాన్ని బైబిల్లో మనం చదువుతున్నామండి. అంటే జరగబోయే ఒక సంఘటనను కళ ద్వారా తెలుసుకొని యోసేపు ముందుగానే తెలియచేస్తే అన్నలు అతని మీద అసూయపడి అతన్ని అమ్మివేశారు. కానీ చెప్పింది చెప్పినట్లుగానే, కలలో చూసింది చూసినట్లుగానే వారందరూ వచ్చి అతని ఎదుట నమస్కరించటాన్ని బైబిల్లో మనం నిజంగా చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇది కథలో వ్రాయబడిందా, నిజంగా జరిగిన సంఘటన అంటారా? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ప్రేరేపించబడి ఇందులో వ్రాయబడ్డ ఈ సంగతులన్నీ కూడా మనుషులు చెప్పిన జ్యోతిష్యం లాంటి మాటలు కాదివి. మనుషులు చెప్పే భవిష్యత్తు లాంటి మాటలు కాదివి. దేవుడు చెప్పిన భవిష్యత్తు చెప్పగలగాలి అంటే సమస్తాన్ని కలిగించిన ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మనుషులకి ఇది సాధ్యం కానే కాదు. ఆయన చెప్పాడనంటే చెప్పింది చెప్పినట్లుగా నెరవేర్చబడటాన్ని బైబిల్లో మనం చదువుకుంటూ ఉంటాం. అబ్రహాం గారికి చెప్పాడండి దేవుడు. ఏమని చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు అన్న విషయాన్ని మనం చూడగలిగితే ఆది కాండం 15వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం చూడండి. ఆది కాండం 15వ అధ్యాయం 13-14 వచనాలు. అమ్మా, ఆయన నీ సంతతి వారు. అబ్రహాం గారితో దేవుడు చేస్తున్న వాగ్దానం, దేవుడు చెప్తున్న మాట అండి ఇది. ఇదిగో నీకు సంతానం ఆకాశ నక్షత్రాలంతా విస్తరింపజేస్తాను నేను, నీ సంతానాన్ని ఇస్సాకు ద్వారా వలనైనదే నీ సంతానము. నీ సంతానం ఎలా ఉంటారు, వాళ్ళకి ఏం సంభవిస్తుంది, ఎంత కాలం తర్వాత నీ సంతతిలో ఉన్న వారికి ఏమేం జరుగుతాయనే విషయాలను సుమారు 400-500 సంవత్సరాల చరిత్రను ముందుగానే అబ్రహాము గారికి దేవుడు చాలా చక్కగా భవిష్యత్తు చెప్పేస్తూ ఉన్నాడు ఈ మాటలో. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? చదవండి ఏమని రాయబడిందో. ఆయన నీ సంతతిని తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి వారు ఏమవుతారట, దాసులుగా ఉంటారు. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు అబ్రహాం గారికి? ఇశ్రాయేలీలైన తన ప్రజలు
ఐగుప్తు దేశానికి యోసేపు గారికి నమస్కరించి వచ్చేసారు కదండి. వాళ్ళంతా కూడా యాకోబు గారు వారి సంతానం అంతా కూడా వచ్చేసారు కదా. అలా వచ్చిన వారు ఐగుప్తు దేశంలో విస్తరిస్తారు. అనేక లక్షల సంఖ్యలో వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అయితే ఎలా బ్రతుకుతూ ఉన్నారు ఐగుప్తుల వారు అని అంటే దాసులుగా, బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు అక్కడ. అదే ఈ విషయాన్ని ఎవరికి చెప్తూ ఉన్నాడనంటే అబ్రహాం గారికి చెప్తున్నాడండి దేవుడు. ఇదిగో నీ సంతానం ఎలాగ అభివృద్ధి చెందుతారు, వాళ్ళు ఎక్కడ దాసులుగా వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఎలా వాళ్ళు ఎప్పుడు విడిపించబడతారు అది కూడా చెప్తున్నాడు. చూడండి, చదవండి ఆ మాటను. వారు 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుతులో ఆ జనానికి మరల నేనే తీర్పు తీర్చి తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి తిరిగి దేశానికి వచ్చేస్తారు. భవిష్యత్ అండి. ఏమంటే తన తర్వాతి తరములో తన ప్రజలైన వారికి, తన సంతతి వారికి ఏమి సంభవించబోతుందో 100 సంవత్సరాల చరిత్రను దేవుడు అబ్రహాం గారికి చెప్పాడు. చెప్పింది చెప్పినట్లుగా జరిగిందా, జరగలేదా? వచ్చారు, రాలేదు వాళ్ళు. మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుండి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వచ్చేసారండి. అంటే ముందుగానే చెప్పబడినట్లుగా, దేవుడు ముందుగానే తన భక్తులకు తెలియచేసినట్లుగా వారు బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళటం, దాసులుగా ఉండటం, ఆ తర్వాత తిరిగి నడిపించబడటం, కనాను దేశానికి చేరటం ఎంత చక్కగా చెప్పింది చెప్పినట్లుగా జరిగిపోయిందండి. ఏమండి ఈ మాటలు చదువుతున్నప్పుడు అంటే బైబిల్లో దేవుడు ఏదైనా చెప్పాడంటే ఖచ్చితంగా జరిగిద్దనా, జరగదనా? జరిగిద్దని. అవును కదండి. ఇంత మాత్రమేనా? ఇంకేమైనా చెప్పాడనంటే దానియేలు గారు ఏం చేశాడు? నెబుకద్నెజరు ఒక కల కన్నాడు. నెబుకద్నెజరు కనిన కలకు భావాన్ని దానియేలు గారు చెప్తూ ఉన్నాడు. దానియేలు గారు చెబుతున్న ఆ కల భావంలో అప్పటికి మొదటి చక్రవర్తిగా నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాన్ని, మొదటి ప్రపంచాన్ని పరిపాలించే రాజుగా బబులోను పాలన సాగిస్తూ ఉన్న కాలం అది. ఆ కాలంలోనే జరగబోయే భవిష్యత్తును దేవుడు అతనికి ఎంత చక్కగా వివరించేసేసాడనంటే 4 సామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాయి. ఆ తర్వాత రోమా సామ్రాజ్యపు ముగింపులో పరలోకము నుండి, ఆకాశంలో నుండి ఒక చిన్న రాయి వచ్చి ఈ సామ్రాజ్యాన్ని కూల్చివేస్తుంది. ఆ రాయి ఆకాశమంతా, పర్వతమంతా విస్తరిస్తుంది అనే మాటను మనం చదువుకున్నాం ప్రియమైన దేవుని వల్ల. అంటే ఆ తర్వాత జరగబోయే మహా సామ్రాజ్యాల చరిత్ర అంతా కూడా ముందుగానే దానియేలు ద్వారా, కలభావం ద్వారా దేవుడు వ్రాయించేశాడు, తెలియజేసేసాడు. అలాగే జరిగిందా, జరగలేదా? చెప్పాలి. జరిగిందా, జరగలేదా? దేవుడు చెప్పినట్లుగానే, వ్రాయించినట్లుగానే అలాగే జరిగిందండి ప్రపంచ చరిత్ర అంతా. ఆ తర్వాత మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వస్తాడని వ్రాయించాడు బైబిల్లో. ఆయన చెప్పినట్లుగానే కన్యక గర్భాన్ని ధరించి కుమారుని కనడం ఏంటండి వింత కాకపోతే? అవునా కదా? కన్యక ఎలాగ బిడ్డను కనగలుగుతుంది? కన్యక గర్భవతి కుమారును కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. చెప్పినట్లుగానే మీ కొరకు రక్షకుడు వస్తాడు, ఆయన మీ కొరకు తన ప్రాణాన్ని పెడతాడు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తాడు. అనేకులైన మిమ్మల్ని అందరినీ కూడా ఆయన నమ్మితే పరలోకానికి తీసుకుని వెళతాడు, మీ పాపాన్ని క్షమించేస్తాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. ఇంత చక్కగా ముందుగానే జరగబోయే సంఘటనలన్నిటినీ దేవుడు తెలియజేశాడు. తెలియచేసినట్లుగానే జరిగిపోతూ ఉండటాన్ని బైబిల్లో మనం చదువుకుంటూ వచ్చేస్తూ ఉన్నాం. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇన్ని జరిగితే సాక్షాత్తు మన కొరకు, మన ఆత్మలను రక్షించడానికి, మన పాపాలను క్షమించడానికి, మనల్ని ప్రేమించి శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని సిలువలో ఎందుకు పెట్టాడు? మనమంతా కూడా రక్షించబడాలి, మనం నిత్యాగ్ని నుంచి తప్పించబడాలని, నిత్య నరకంలోనికి మనం వెళ్ళకూడదని, మనం రక్షించబడాలని, మన కొరకు మనల్ని ప్రేమించి యేసు లోకంలోనికి వచ్చాడు. ఆయన వచ్చి ఎన్ని సంగతులు చెప్పాడో, జరగబోయే సంఘటనలు ఈ రాత్రి మీరందరూ కూడా మీ మనసుల్లో జ్ఞాపకం ఉంచుకునేలాగా వినాలి ప్రియమైన దేవుని వాళ్ళ. అక్కడెక్కడో భూకంపం వస్తే వచ్చిందిరా పోని, మనకు కాదు కదా అని అనుకుంటున్నామేమో. అవును కదండి, మనకి రాదులే అని అనుకుంటున్నామేమో. ఏ సమయంలో, ఏ ఘడియలో ఎలాంటి ఉపద్రవం మన మీదకి వస్తుందో వచ్చే వరకు మనకి తెలియదండి.
భయంకరమైన పరిస్థితుల్లోనికి ఈ ప్రకృతి అంతా వెళ్ళిపోతా ఉంది. ఏమండి, బీచ్ దగ్గరికి వెళ్తే మొన్ననేనండి ఆ నేల మీద నుంచుని ఉంటే ఇలా అదిరిపోతా ఉందండి అది, ఆ రోడ్డు మీద. తెలుసా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇక్కడే మన దగ్గరే. ఆ విశాఖపట్నం దగ్గర కూడా, అంటే సముద్ర తీర ప్రాంతాలన్నింటిలో ఎలాంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయనంటే, ఆ మధ్య కాలంలో సముద్రం అంతా వెనక్కి వెళ్ళిపోవటం వింతగా చూశారు. ఆ తర్వాత చేపలన్నీ మరి కొట్టుకొని వచ్చేసి, తాబేళ్ళన్నీ కొట్టుకొని వచ్చేసి ఆ తీరంలో కనపడుతూ ఉండటాన్ని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఏదో జరిగిపోతుంది, ఏమో సంభవించబోతుందని ఆందోళనలో మనుషులు ఉంటూ ఉన్నారు. కానీ ఇవన్నీ ఒక ఆయన ముందే చెప్పారు, చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనల్ని ఏం చేయమని ఆయన చెప్పారో అది మనం చేద్దామనే ఆలోచనలోనికి కనీసం క్రైస్తవులు కూడా రావటం లేదు. ఇవన్నీ ప్రభు మనకు చెప్పారా చెప్పలేదా? ఇవన్నీ జరుగుతాయని యేసుక్రీస్తు ముందుగానే చెప్పారా చెప్పలేదా? ఏం చెప్పారు? ఈ ప్రపంచంలో జరగబోతున్న ముగింపు గురించి, యుగాంతం గురించి ప్రభు చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి, నాస్ట్రడామస్ ఆ సంవత్సరంలో యుగాంతం వచ్చేస్తుంది, ఈ సంవత్సరంలో యుగాంతం వచ్చేస్తుంది అని డేట్లు ఇప్పుడు అవ్వలేదా, అయితే నెక్స్ట్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. కానీ ఏది సంభవించాలన్నా ఈ ప్రకృతిలో ఎవరు చెబితే నిజమో తెలుసా? సృష్టించిన సృష్టికర్త చెబితేనే అది సత్యం తప్ప మనుషులు దీనిని చెప్పలేరు. ఎలా ఉండబోతుంది ఆ దినం? ఆ దినం ఏం సంభవించబోతుంది? అసలు యుగాంతం అంటే ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం బైబిల్లో పరిశీలించగలిగితే, పేతురు రాస్తున్న పత్రిక, పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. దొంగ ఎలా వస్తాడు ఎవరికైనా తెలుసండి? తెలుసా మీకు? ఎవరైనా అలాగా సైలెంట్ గా ఉన్నారేంటి? దొంగలు ఎలా వస్తారు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదండి. అవును కదా? అంటే ఎవరికి తెలియకుండా అక్కడ ఎవరు తనని చూడట్లేదు అనుకున్నప్పుడే దొంగోడు దొంగతనం చేయడానికి వస్తాడు. అంతే కదండి. ఇప్పుడు ప్రభు ఎలా వస్తారని రాయబడింది బైబిల్ అని అంటే, మీరు రెడీగా దేవుని సన్నిధిలో కూర్చుందాం మనం అంతా కూడా. జులైలో సునామీ అంటున్నారు కదా, జులైలో యుగాంతం అంటున్నారు కదా. ఇక నుంచి ఈ జులై 1వ తారీఖు దగ్గర నుంచి మనం అంతా కూడా ప్రార్థన మానొద్దు, చర్చిని మానొద్దు, 24 గంటలు పాస్టర్ గారిని పట్టుకుని ఏలాడుతూ ఉందాం అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. అయితే ప్రభు అంటున్నాడు, మీరు రెడీగా ఉంటే నేను రాను. మనం తాళాలు వేసుకుని ఇంటి పక్కనే కాపలా ఉంటే దొంగడు వస్తాడండి? రాడు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, చదవండి ఆ మాటను. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఒక భయంకరమైన విశ్వము వినాశనం అయిపోయే దినం ఈ కాలంలో దేవుడు సిద్ధపరిచి ఉంచాడు ప్రియమైన దేవుని వాళ్ళ. దాన్ని ఏమంటున్నారు తెలుసా? డూమ్స్ డే అని అంటున్నారు. యుగాంతం, ఈ విశ్వం అంతా కూడా నాశనం అయిపోయే దినం. అది ఎలా సంభవించబోతా ఉందని చెప్తూ ఉన్నాడు దేవుడు అని అంటే, చదవండి. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. పంచభూతములు అనక మనం అనుభవిస్తున్న మరి ఇవన్నీ కూడా పంచభూతములు, ఇవన్నీ కూడా మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయట. భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునట్టు గనుక ఆకాశములు రవులుకొని లవిమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొనొచ్చు. దేవుని దినపు రాకడ కొరకు మీరు అందరూ కూడా కనిపెట్టుకోండి. ఆ దినం ఏం సంభవించబోతా ఉందనంటే, ఈ విశ్వం అంతా కరిగిపోతూ ఉంది, నాశనం కాబోతా ఉంది. ఎప్పుడు ప్రభు ఇది జరగబోయేదనంటే శిష్యులకు అనుమానం వచ్చింది. ఇది ఒక రోజు ఉందా? విశ్వం అంతా నాశనం అయిపోతుందా? అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా సంభవిస్తుంది అని మనకి రాదు కానీ ప్రశ్న వాళ్ళకి వచ్చిందండి. శిష్యులకి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. మత్తయి సువార్త ముగించేస్తానండి, కంగారు పడకండి. భోజనం వడ్డించేవాళ్ళు కంగారు పడొద్దు, తినాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళు అంతకంటే కంగారు పడొద్దు. ఎందుకంటే ఈ మాటలు మరలా మనం వినాలనంటే మాణిక్యాలరావు గారికి మరో బర్త్డే రావాలి, అంతే కదండి. కనుక ఉన్న సమయాన్ని ఒక పావు గంట అరగంట మనం సద్వినియోగం చేసుకుందాం. ఓకేనా? ఓకే అంటేనే ముందుకెళ్తానండి నేను.
ఓకేనంటారా? అందరు చేతులు ఎత్తి చూపించండి. మీ అందరికి వందనాలండి. తొందరగా ముగించేసుకుందాం, నాకు కూడా ఆకలిగానే ఉంది. అవును కదండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. చూడండి. మత్తయి సువార్త 24:3 వచనం చదువుకుందాం ముందు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవి ఎప్పుడు జరుగుతాయి ప్రభా? యుగాంతం అని అంటున్నారు కదా. పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా. అని మరి విశ్వమంతా కూడా నాశనం కాపోతా ఉందని చెప్తా ఉన్నారు కదా. అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి మాతో చెప్పుమనగా. ఏంటి అటండి అవి? నీ రాకడతో యుగ సమాప్తి అయిపోతుందని అంటున్నారు కదా. నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు చెప్పండి. ఏదైనా హింట్స్ ఇవ్వండి, ఏదైనా మాకు ఆధారాలు చెప్పండి. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే ఆధారాలు కొన్ని లీక్ చేయండి మాకు అని అడుగుతున్నారు శిష్యులు. ఏమంటే వర్షం వచ్చే ముందు ఏం కనపడుతుంది మనకి? మేఘాలు వచ్చేస్తాయి, చల్లటి గాలి వీచేస్తూ ఉంటుంది. అవును కదండి. వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చాయి కానీ మనకి ఏమర్థమైంది? అమ్మో, బట్టలు పైనే ఉన్నాయి, గబగబా వెళ్ళి తీసేయాలి. బయట బియ్యం ఆరబెట్టాను, ఒడియాలు ఆరబెట్టాను, ఇవి మనం కలవరపరుస్తూ ఉంటాయి కదా. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇవి సూచనలు. వర్షం రావటానికి ముందు ఏం సంభవిస్తుందో అనే సూచనలన్నీ మీకు ఎలాగైతే అర్థమైపోతా ఉన్నాయో, పరిస్థితులు, ప్రకృతిలో జరుగుతున్న భయంకరమైన సంఘటనలు ఇవన్నీ కూడా మీరు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు మీకు ఒక సంగతి మీ మనసుల్లోనికి జ్ఞాపకం వచ్చేయాలని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు. ఏంటా సంగతి? చదవండి మరలా. యేసు వారితో ఇట్లనేను, ఎవడును మిమ్మును మోసపరచనీయకుండా చూచుకొనుడి. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. నీ రాకడకును యుగ సమాప్తికి సూచన వర్ష సూచన ఎలాగైతే మాకు అర్థమైపోతుందో, మీరు రాబోతున్నారనే సంగతి అర్థం చేసుకోవడానికి మాకు ఏదైనా సూచన చెప్పండి ప్రభు అని అంటే, మొట్టమొదటి సూచన ఏంటట? అనేకులు మిమ్మల్ని మోసగించే మోసగాళ్ళు బయలుదేరి వచ్చేస్తారు. అవును కదండి. అనేకులు ఎలా వచ్చేస్తారు, మోసగిస్తారని అంటే, నా పేరుతోనే వస్తారు. నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు ఇక్కడి నుంచి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మీరు వింటున్న వార్తల్లో యుద్ధాలను గూర్చిన వార్తలు మీరు వింటున్నారు కదా. ఏమన్నా ఇప్పటికీ మరి రష్యాను దాని పక్క దేశం ఉంది కదండి, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉందా, ఆగిపోయిందా? జరుగుతూనే ఉందండి. సంవత్సరాల తరబడి ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటూ మనశ్శాంతి లేకుండా అక్కడ ఎలా బ్రతుకుతున్నారో, ఎలా తింటున్నారో, వాళ్ళ పనిపాట్లు ఏంటో, ఎలా జీవిస్తున్నారో అస్తవ్యస్తం అయిపోయిందండి అక్కడ పరిస్థితులన్నీ కూడా. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. మీరు యుద్ధములను గూర్చిన యుద్ధ సమాచారములను గూర్చి వింటారు. మీరు యుద్ధాలు ప్రారంభమైపోతాయి. దేశం మధ్యలో యుద్ధం. ఇదిగో ఇప్పుడు కూడా యుద్ధ వార్తలే మనం వింటున్నాం. ఎక్కడో కాదండి, భారతదేశానికి పాకిస్తాన్ మధ్య జరుగుతున్న భయంకరమైన యుద్ధ సమాచారాన్ని మనం వింటూ ఉన్నాం. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మీరు యుద్ధం గురించిన సమాచారం వినబోదురు. మీరు కలవరపడకుండా మీరు చూసుకునండి. కలవరం వచ్చేస్తుంది మనుషుల్లో. ఏమండి, ఎప్పుడైతే ఈ వాతావరణం కనపడుతుందో, ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఖాళీగా ఉంటారు కదండి, ఇళ్ళు మొదలు పెట్టారు తెలుసా. రిటైర్డ్ అయిపోయిన ఆర్మీ వాళ్ళందరినీ తీసుకొచ్చేసి వాళ్ళు యుద్ధం మొదలు పెడితే ఎక్కడెక్కడ బాంబులు వేస్తారని చెప్తా ఉన్నారు. అంటే మొదలవ్వకుండానే మనల్ని నిద్రపోనీయకుండా చేయటానికండి. అవును కదండి. అటు నుంచి వచ్చి మనం అసలే సముద్రం పక్కనే ఉన్నా వచ్చి మన మీద తీసేసారనుకోండి, ఈ ఆలోచన మనల్ని నిద్రపోనిస్తుందా? ఉలికిపాటు, కలవరం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు కలవరపడకుండా చూసుకున్నది. ఇవి జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. ఇవి వెంటనే రావు. ఇవన్నీ ఏకట సూచనలు. ఇవన్నీ దేనికి సూచనలు అని అంటే, నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి.
ఈ యుగ సమాప్తికి, ఈ యుగాంతానికి ముందు జరగబోయే సూచనలు ఏంటని ప్రభు చెప్తున్నాడు అని అంటే, మీరు యుద్ధములను గూర్చిన సమాచారములు వినబోదురు, కలవరపడకుండా చూసుకునిడి. ఆ ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. ఇంకేం జరుగుతాయో తెలుసా? ఇంకేమి మీకు సూచనలు కనపడతా ఉంటాయో తెలుసా? ఒకరికి అసలు పొసగదు. తెల్ల జాతీయులకి నల్ల జాతీయులకి పడదు. అవును కదండి. నల్ల జాతిలోనే మళ్ళా ఒకడంటే ఇంకొకడికి పడదు. ఈ ఊరోళ్ళకి ఆ ఊరోళ్ళు పడదు, ఈ పేటాలకి పడదు. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. లేస్తారట. దేనికి లేస్తారని అంటే తగులాటకు, గొడవకు, మరి యుద్ధానికి లేస్తారు ప్రియమైన దేవుని వాళ్ళారా. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. ఇక్కడ ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ సంవత్సరంలోనే ఎన్ని భూకంపాలు వచ్చాయో తెలుసా? ఎక్కడో ఏదో దేశం అనుకుంటున్నారు, భారతదేశానికి కూడా ఈ కుదుపులు వస్తానే ఉన్నాయి. పక్కనున్న హైదరాబాద్ పట్టణానికి కూడా కుదుపులు తాకాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక ఉత్తర భారతదేశంలో అయితే ఈ భూకంపాలు నిరంతరము వాళ్ళు ఉలికి పడుతూనే ఉన్నారు ఈ కంపనాలతో ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రభు ఎప్పుడు చెప్పారో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం ఆయన యావత్తు ప్రపంచానికి సంభవించబోతున్న భవిష్యత్తును గురించి ఈ ఒక్క మాటలో, ఈ మొత్తం సెంటెన్స్ లో వ్రాయించేసాడండి. ఏమని వ్రాయించాడనంటే, భూకంపాలు ప్రవేశిస్తాయి. ఎక్కడానంటే అక్కడక్కడ. ఏమండి, భూకంపాలు తరచుగా జపాన్ ప్రాంతంలో రావటాన్ని మనం చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ రోజున ఇండోనేషియా వచ్చేస్తుంది, టర్కీ వచ్చేస్తుంది, ఆసియా ప్రాంతంలో వచ్చేస్తా ఉన్నాయి. భారతదేశాన్ని కూడా ఈ భూకంపాలు తాకుతూ ఉన్నాయి. గత రాత్రి పాకిస్తాన్ దేశంలో 4.4 మరి రిక్టర్ స్కేల్ మీద భూకంపం వచ్చింది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. ఏమండి, భయంకరమైన శ్రమ కదండి భూకంపం అంటే. ఎక్కడెక్కడో అప్పు చేసి, ఎక్కడెక్కడో డబ్బులు కూడా పెట్టి తీసుకొచ్చి ఆ ఇంటి మీద ఆ ధనాన్నంతా పెట్టి బ్యాంకు లోన్లు పెట్టుకుని ప్రతి నెల కష్టపడి సంపాదించిన ఆ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోయి ఇన్స్టాల్మెంట్లు కట్టుకుని ఎలాగోలా బ్రతుకుతూ ఉన్న ఈ కుటుంబానికి ఒక్కసారిగా భూకంపం చేత బిల్డింగ్ అంత నేల కూలిపోతే ఎలా తిరిగి కట్టుకోగలడు? ప్రాణాలు ఎలా నిలుపుకోగలడు? ఎలా తన బ్రతుకును ముందుకు కొనసాగించగలడు అంటారు? చెప్పండి. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకండి ఈ ఉపద్రవాలు సంభవిస్తున్నాయి మనుషుల్లో? అక్కడక్కడ భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అయితే జనులు మిమ్మను శ్రమల పాలు చేసి మిమ్మల్ని చంపెదరు. ఇంకేం జరుగుతుందటండి? జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి మిమ్మల్ని చంపేస్తారు. చూస్తున్నావా? క్రీస్తును ప్రకటిస్తున్నందుకు, క్రీస్తు నామాన్ని ధరించి అనేకుల ఎదుట జరుగుతున్న తప్పును ఎత్తి చూపుతూ సరిచేయటానికి ఎవరైతే స్వరాన్ని ఇచ్చి ధైర్యంగా నిలువబడి మాట్లాడుతున్నారు, అలాంటి వారి గొంతుకుని ఏం చేస్తుంది ఈ సమాజం? మూసివేస్తుందండి. యేసుని ఎందుకండి చంపారు? యేసుక్రీస్తుని సిలువలో అంత క్రూరంగా చంపటానికి అవసరత వచ్చింది వారికి అంటే, ఆయన సత్యం మాట్లాడుతున్నాడు. అది మేము చెయ్యకూడదు, చెయ్యలేము గనక ఆయన ఇక మాట్లాడకూడదు, ఆయన నోరు మూసేయాలి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? జనులు మిమ్మల్ని చంపుదురు, శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామమును బట్టి సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఏమండి, ఇవన్నీ ఈ రోజున మన కళ్ళ ముందు జరుగుతున్నాయా, జరగట్లేదా? చెప్పండి. జరుగుతున్నాయి. ఒకవేళ జరుగుతుంటే ఎవరు చెప్పారు ఈ సంగతులన్నిటి గురించి అనంటే, మన రక్షకుడైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. చెప్పిన తర్వాత ఎన్ని యుద్ధాలు జరిగాయి, ఎన్ని భూకంపాలు జరిగాయి, ఎంత ప్రాణ నష్టం జరిగిందో ప్రపంచ చరిత్రను మీరు ఒకసారి తిరగవేయగలిగితే ఆయన మాటలు ఎంత సత్యమో ఈ రాత్రి మీకు అర్థం కావాలి ప్రియమైన దేవుని వల్ల. ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అని అంటే ఆయన ఎన్ని విషయాలు చెప్పాడు, ఏ విషయాలు చెప్పాడు తెలుసా? ఈ భూమి మీద భూకంపంలో వచ్చి నువ్వు చచ్చిపోయినంత మాత్రం నష్టమే లేదు, తుఫాను వచ్చి కొట్టుకుపోయినంత మాత్రం నష్టం లేదు. ఎందుకనంటే కొట్టుకుపోకుండా ఉన్నా ఇక్కడ స్థిరంగా నువ్వు ఆ స్తంభంలాగా ఉండిపోయేవాడు ఏమి కాదు. ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోక
తప్పదు. అవును కదండి. కానీ కన్ను మూసిన తర్వాత నీ ఆత్మ ఒక భయంకరమైన వేదనకరమైన చోటికి వెళ్ళిపోబోతా ఉంది. దాని పేరే పాతాళము. అదే నరకం. నరకముందా? యేసు చెప్పారంటే ఖచ్చితంగా ఉంది. పరలోకముందా? యేసుక్రీస్తు చెప్పారంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎన్నో చెప్పిన సంగతులన్నీ ఈ రోజున కళ్ళ ముందు యథార్థముగా జరుగుతూ ఉండటాన్ని, నెరవేర్చబడటాన్ని మన కళ్ళతో మనం చూస్తున్నప్పుడు కన్ను మూసిన తర్వాత పాతాళ లోకంలో ఆ వేదన కూడా ఖచ్చితంగా ఉంటే ఏం చేయాలి ఈ రాత్రి చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళ. ఆలోచించండి ఒకసారి. ఏదో ప్రార్థనకి వెళ్ళిపోయాం, ఏదో ఆరాధన చేసేసాం, మనం కూడా బాప్తీసం పొందేసాం, మనం కూడా సంఘంలోనికి వచ్చేసాం, అయితే సరిపోతుందని అంటే లేదండి. దేవుడు ఏ మాటలు నీకు తెలియచేశాడో నేను విన్నారు కదండి, ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు బైబిల్లో వ్రాయబడిన సంగతులన్నింటి ప్రకారము మీరు చేసి పరలోకానికి చేరిపోవాలి. ఎందుకంటే కన్ను మూసాక మరో జీవితం ఉంది. ఆత్మకు నాశనం లేదు, ఆత్మ నాశనం కాదు, దానికి మరణం లేదు. యుగ యుగములు జీవించేది. యుగ యుగములు జీవించవలసిన నీ ఆత్మ నిత్యాగ్నిలోనికి వెళ్లకుండా నిత్యలోకంలోనికి చేరటానికి యేసు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ సంగతి నువ్వు అంగీకరించావు, నమ్మావు, బాప్తిసం పొందావు. అయితే ఆయన అప్పగించిన పనిలో నువ్వు ముందుకు సాగుతున్నావా? ఇందాక పాస్టర్ గారు మాట్లాడుతూ తన సాక్ష్యం చెప్తూ ఉన్నారు కదండి. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా నేనే బందరు వెళ్ళిపోతాను, నేనే తిరుగుతాను, 30 సార్లు తిరుగుతాను. అవును కదండి. ఆయనే తిరుగుతున్నారంటే మీరందరూ ఏ పనిలో ఉన్నారు? ఆయనతో సేవ చేయించుకునే పనిలో ఉన్నారని అర్థం. అవును కదండి. నీ సేవకుడు నీ కొరకు నీ ఆత్మను రక్షించడానికి ఈ బైబిల్ అనే గ్రంథాన్ని చేత పట్టుకొని దేవుని మాటలను మీ మధ్యలోనికి వచ్చి మీ ఇంటికి వచ్చి ప్రతిసారి మిమ్మల్ని పరామర్శించి మీకోసం ప్రార్థించి మీ ఆత్మను రక్షించబడటానికి కష్టపడుతున్నప్పుడు అతన్ని సహకరించి అతని కొరకు అవసరమైన వాటన్నిటిని సహకారులుగా ఉండి పని చేయాల్సిన బాధ్యత ఎవరిదో తెలుసా? సంఘముగా ఉన్న మీ అందరి మీద ఉంది ప్రియమైన దేవుని వల్ల. లేదంటే దేవుడు లెక్క అడుగుతాడు ఒక రోజున, నువ్వేం చేసావు నా కొరకు? నా కుమారుడు, నా సేవకుడు నా పక్షాన కష్టపడుతున్నాడు, అతని కొరకు అతని యొక్క ఇబ్బందులు నువ్వేమైనా పరామర్శించావా? అతని అక్కర్లో నువ్వేమైనా సహాయం చేసావా? అతని కొరకు నువ్వు ఎలాంటి సహాయాన్ని అందించావు, సహకారాన్ని అందించావు? ఇది అడగడా దేవుడు నిన్ను? ఖచ్చితంగా అడుగుతాడు ప్రియమైన దేవుని వల్ల. అప్పుడు ఏం సమాధానం చెప్తారంటారు చెప్పండి? యేసు చెప్పినవన్నీ యథార్థంగా జరగటాన్ని మనం చూసాము. ఒక చివరి మాటను మనం చదివి ముగించుకుందామండి. అపోస్తుల కార్యంలో చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటో చూద్దామా? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం చూడండి. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూసి, యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు అలాగ చూస్తా ఉన్నారు ఆకాశం వైపు. దేవదూతలు అంటా ఉన్నారు కదా, ఎందుకలా ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళిపోయాడు మీరు చూశారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఆ రీతిగానే తిరిగి వస్తాడు. ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడంటే ఆ సమయం ఎవరికి తెలియదు, ఆ దినం ఎవరికి తెలియదు, ఆ గడిని గురించి తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆయన వస్తే ఏం జరుగుతుందని అంటే పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతా ఉంటాయి. యుగం అంతరించిపోతా ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అయితే ఆ దినం ఎప్పుడో తెలియదు, ఆ గడి ఎలా ఉంటుందో తెలియదు. ఆయన వస్తాడు, చెప్పాడు కనుక ఖచ్చితంగా ఆయన తిరిగి మరలా వస్తాడు. ఒకవేళ వస్తే ఏం జరుగుతుందో మన విషయంలో కూడా చూద్దామా? 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31, 32 వచనం పాట. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలతో వచ్చినప్పుడు ఆయన ఎక్కడుంటాడు తెలుసా? తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సమస్త జనులు, అందులో నీ ఉంటావు, ఇక్కడున్న వారందరూ ఉంటారు, నేను ఉంటాను, అందరం ఉంటాము, ఆయన ఎదుట నిలవబడతాము. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? గొల్లవాడు ఏట్ల నుంచి, మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా
సమస్త జనులు ఆయన ఎదుటుంటారట. ఆయనేమో మహిమ గల సింహాసనం మీద ఉంటాడట. అయితే ఒక గొల్లవాడు మేకలను గొర్రెలను ఏ విధంగా మందల నుంచి వేరు చేస్తాడో అలాగే మనలను కూడా ఆయన వేరు చేస్తాడట. వేరు చేసి ఏం చేస్తాడు? తన కుడివైపునున్న వాటినన్నిటిని చూసి, గొర్రెలను చూసి, నా తండ్రి చేత మీరందరూ ఆశీర్వదింపబడ్డారు. ఎందుకనంటే నేను కాపరిగా ఉన్న నాకు పిల్లలుగా మీరందరూ కూడా నా ఇష్టాన్ని నెరవేర్చారు. నాకు వల్ల మీరు బ్రతికారు కనుక మీరు నెమ్మదిలోనికి వెళ్ళిపోవాలి. ఎడం వైపున ఉన్న వారిని గురించి ఏం చెప్తా ఉన్నాడు? ఎడం వైపున ఉన్న వారిని గురించి ఏం చెప్తూ ఉన్నాడు? 11వ వచనం, 41వ వచనం, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి మీరందరూ వెళ్ళిపోండి. యేసు ప్రభు కరుణామయుడు కదండి, యేసు ప్రభు రక్షకుడు కదండి. నేను చచ్చిపోయినా కానీ ఏదో రకంగా నన్ను మార్చేస్తాడులేండి, నన్ను పరలోకాన్ని పంపించేస్తాడులేండి అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. భూమి మీద బ్రతికున్నంత వరకే నీకు ఆయన కరుణామయుడు. కానీ ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? చనిపోయిన తర్వాత నీ కొరకు ఆయన ఎలా ఉంటాడు తెలుసా? కొరడో పట్టుకొని రెడీగా ఉంటాడు. ఎందుకంటే శిక్ష విధించబోయేది ఆయనకు అధికారం ఉంది. ఎందుకుందనంటే నిన్ను తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొన్నాడు. అవును కదండి. మనం ఎవరి చేత కొనబడ్డాం? మనం మనసొత్తు కాదండి, విలువైన క్రీస్తు రక్తము చేత కొనబడిన వారము. కనుక ఆయనకే అధికారం ఉంది. కొరడా తీసుకుని నేను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎదుట నిలువబడినప్పుడు బలా నమ్మకమైన నా కుమార్తె నా కుమారుడని ఆయన చేత ఆశీర్వదింపబడిన దానాన్ని అనిపించుకోవడానికి సిద్ధపడతారా? లేదా శపింపబడిన దాన్ని అనిపించుకోవడానికి సిద్ధపడతారా? ఏదైనా నిర్ణయం బ్రతికున్న ఈ కాలంలోనే మన చేతుల్లో ఉంది. ఒకవేళ ఇది చివరి మేలుకొలిపేమో, ఒకవేళ ఈ మాటలు నీకు ముగింపుగా తెలియచేయాలని దేవుడు అనుకున్నాడేమో, నాకైతే తెలియదు. విన్న ఈ మాటలు నీ హృదయాన్ని మార్చకపోతే, ఉన్న ఈ మాటలు నీ హృదయంలో నాటపడకపోతే, ఇక నుంచైనా నీ జీవితంలో దేవుని కొరకు దేవుడు అప్పగించిన పనుల విషయమై శ్రద్ధ కలిగి సంఘ సంబంధమైన, మందిర సంబంధమైన, సువార్త సంబంధమైన ప్రతి కార్యక్రమంలో నా వంతు నేను ఉంటాను, నేను కూడా నిలబడతాను, నేను కూడా సహకారిగా ఉంటాను, నేను కూడా పరలోకానికి వెళ్ళాలి కనుక నేను కూడా నా తండ్రి కొరకు జీవిస్తాననే నిర్ణయం నీ జీవితంలో తీసుకుంటే నీకు మేలు. అదవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఒకవేళ లేదా చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. ఇది ఏం జరిగిందిలేండి, ఇప్పటి వరకు ఎప్పటి నుంచో చెప్పారు, 2000 సంవత్సరాల నుంచే ఇదిగో నేను త్వరగా వచ్చేస్తా అన్నాడు అని ఒకవేళ అనుకుంటున్నారా? ఆయన రావటం నిజం. ఆయన చెప్పాడనండి, ఖచ్చితంగా వస్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, క్షమించండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరు చూస్తారో తెలుసా? ప్రతి నేత్రము ఆయన చూచును. ఆయన ఆరోహణమే వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే చూసారేమో, కానీ ఆయన ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం భూమి అంతముల వరకు సూర్యుడిని ఒక భాగమే చూడగలుగుతుంది ఇప్పుడు. కానీ యేసు వచ్చినప్పుడు యావత్తు మానవాళ్ళందరూ కూడా ఆయన చూస్తారటండి. ఎంత గొప్ప ఆకారంతో ఆయన రాబోతున్నాడు, ఈ మాటలు నీకు అర్థం కావాలి. ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూసెదరు. ఆయన చూసి ఆనందంతో హత్తుకోవటానికి సిద్ధపడతావా? మహిమలోనికి వెళ్ళటానికి సిద్ధపడతావా? లేదా భోజనులందరూ కూడా ఆయన చూసి ఏం చేస్తారటప్పుడు? రొమ్ము కొట్టుకుంటారట. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారంటే, అమ్మో ఈయన మేము అన్నది. ఎన్ని దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఎన్ని రకాలుగా నిందిస్తా ఉన్నారు, ఎంత అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అయినా నిన్ను క్షమించి రక్షించడానికి నువ్వు బ్రతికుండగా ఆయన నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. కానీ కన్ను మూసిన తర్వాత ఇక నీకు అవకాశమే లేదు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇది కథ కాదండి, ఇది యథార్థం అండి, ఇది నిజమండి. ఇందులో ఉన్న ప్రతి మాట సత్యం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ మాట సజీవమైనది అని రాయించాడు దేవుడు. దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడి కలిగినదై ప్రాణాత్మలు కీళ్లు మూలుకలు విభజించినంత మట్టుకు దూరుచు నీ హృదయంలోనికి వెళ్ళిపోయింది. రాత్రి నిన్ను శోధిస్తా ఉంది, నువ్వు చేసిన నేరాలన్నీ నీకు తెలియచేస్తా ఉంది. ఒక్క క్షణం ఆయన సన్నిధిలో మోకరిల్లి, తండ్రి నన్ను క్షమించండి,
ఇప్పటి వరకు నేను సంఘంలో ఉన్నాను కానీ దేవుని నిన్ను నమ్ముకున్నానని నేను చెప్పుకుంటూ ఉన్నాను కానీ నిజానికి నీకు ఇష్టమైన పనుల్లో దేనిలోనూ నేను సహకారిగా లేను. ఒక పక్క కార్యక్రమం జరుగుతుంటే అలా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ప్రార్థనకు రెండమ్మా అని అంటే మరి కొంతమంది ఏమో ఖాళీ లేదండి పని ఉందండి అని అంటారు. అవును కదండి. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. ఏమండి ఇవన్నీ కూడా ఆయన ఎదుట లెక్క చెప్పుకోవలసిన దినం ఒకటి ఉంది నీకు. ఇకనైనా మారుతావా? మారితే నీ కొరకు రక్షణ సిద్ధంగా ఉంది. ఈ పాఠం చూసుకుని ముగింపు ప్రార్థనతో సెలవు తీసుకుందాం. భోజనానికి సిద్ధపరచుకోండి. వాటిల్లో ప్రార్థన ఆశీర్వాదంతో కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది. కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది. చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం, బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం. పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినది. కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది. ప్రారంభించాడు పుస్తకంలో సృష్టిని దేవుడు చేశాడని. ఆరంభించాడు నీ కోసమే ఏ రోజు ఏమేమి చెయ్యాలని. ప్రారంభించాడు పుస్తకంలో సృష్టిని దేవుడు చేశాడని. ఆరంభించాడు నీ కోసమే ఏ రోజు ఏమేమి చెయ్యాలని. ఎన్ని ఉన్నావో అన్ని సార్లు పలికాడు ఆ దేవుడే. 6 రోజులు రాత్రి పగలు చేశాడు నీ కోసమే. ఏ జాతి కా జాతి చేశాడు, జీవరాశులన్నీ పుట్టించాడు. ఏ జాతి కా జాతి చేశాడు, వృక్షాలన్నింటిని కలిగించాడు. మట్టి బొమ్మలు చేశాడు, మహాశక్తి తనకిచ్చాడు. కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది.
మోషే ద్వారా చట్టాన్ని తెలిపే శాసనాన్ని శాసించాడు ఇశ్రాయేలుకి ఏమేమి మీరు చెయ్యొద్దని. రాసించాడు మోషే ద్వారా చట్టాన్ని తెలిపే శాసనాన్ని శాసించాడు ఇశ్రాయేలుకి ఏమేమి మీరు చెయ్యొద్దని. అన్ని రోజులు రాత్రి పగలు తోడున్నాడు తన ప్రజలకు అన్ని ఆజ్ఞలు ధిక్కరించి తోడనే దైవంగా కొలిచారు. ఆజ్ఞ ధిక్కరిస్తే పాపమన్నాడు, పాపానికి జీతం మరణమన్నాడు. దోషాలన్నింటినీ మరిచాడు, యేసునే వారికై పంపించాడు. సిలువకు పాపాన్ని కొట్టాడు, మహాలోకాన్ని అందించాడు. బ్రతకాదిది నిజమేది ఆ దేవుడే రాసినది. పంపించాడు పరిశుద్ధాత్మని ఆదరణ లోకానికి ఇవ్వాలని. పలికించాడు పత్రికల్లోని సర్వసత్యమైన సంపూర్ణతని. పంపించాడు పరిశుద్ధాత్మని ఆదరణ లోకానికి ఇవ్వాలని. పలికించాడు పత్రికల్లోని సర్వసత్యమైన సంపూర్ణతని. మాటదొద్దని కొత్త చట్టాన్ని ఇచ్చాడు మన కోసమే. ఒక్క ప్రేమ అనే మాటతో పూర్తి చేశాడు బైబిల్ గ్రంథాన్ని. ఏ భేదము మనకు లేదన్నాడు, క్రీస్తు నందు అందరూ ఒకటన్నాడు. వాక్యాన్ని తీర్పరిగా చేశాడు, పరలోకమందు చోటిచ్చాడు. మధ్యాకాశానికి వస్తాడు, రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. బ్రతకాదిది నిజమేది ఆ దేవుడే రాసినది. చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం, బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం. పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. సరిగదా ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలు వింటూ ఈ పాటను చూస్తూ బైబిల్ని గుండెకు హత్తుకుని ఇందులో ఉన్న సంగతులను చదవాలని అనిపించాలి కదా. ఇవి నిజమండి. మన జీవితాన్ని గురించిన పరిపూర్ణమైన సంగతులు దేవుడు ఇందులో వ్రాయించాడు. ఇప్పటికైనా చదవండి, విన్న సంగతులను ఆలోచించండి, మీ ఆత్మల రక్షణ కొరకు సిద్ధపడండి. అతి సమీపంలో ప్రభు రాకడ సంభవించబోతా ఉంది. అనేక ఉపద్రవాలు, అనేక రకాలైన భయోత్పాతాలు మనుషుల మధ్య జరుగుతూ ఉన్నాయి. భూకంప తాకిడికి మన దేశం కూడా సిద్ధపడాలని చెబుతూ ఉన్నారు. ఆ ఉపద్రవం నుంచి తప్పించబడాలన్నా, నిత్యాగ్ని నుంచి తప్పించబడాలన్నా నీవు విశ్వాసంలో బలపడి దేవుని కార్యక్రమాలలో ముందుకు వెళ్ళగలిగినప్పుడు ఏది నీకు సాధ్యమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మేము విన్న, చదివిన, చూసిన ప్రతి మాట మా హృదయంలో జ్ఞాపకం ఉంచుకుని తండ్రి, ఎంతమంది నాయన ఈ మాటలు విన్నారో, విని విడిచిపెట్టేవారుగా కాక విన్న మాటల ప్రకారం నాయన మీ ఎడల భయభక్తులు కలిగి ఇప్పటి నుంచైనా శేష జీవితాన్ని మీ సేవలో, మీ పనిలో సహకారులుగా ఉంటూ అనేకుల ఆత్మల రక్షణ కొరకు సేవకులతో సహకరించి పనిచేయగలిగే నమ్మకమైన సంఘముగా, విశ్వాసులుగా మీ బిడ్డలందరినీ తీర్చిదిద్దమని కోరుతూ, ఆయన విన్న మాటలు ఏమి నిష్ప్రయోజనం కాకుండా కొందరినైనా మీ వద్దకు నడిపించగలటకు సహాయం చేయమని అడుగుతూ, ఈ 2 దినాల పాటు ఉన్నతంగా మీ మాటలు బోధించబడటకు మీరు చూపిన కృప కొరకే కృతజ్ఞతలు తండ్రి. వాతావరణాన్ని స్వాధీనమందుంచుకుని తండ్రి, మంచి వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి.
దాని కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ కుమారుడైన సేవకులు మాణిక్యాలరావు గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని కోరుతూ సంఘమంతటిని దీవించమని కోరుతూ మీ చిత్తమైతే మరొకసారి మేమందరం కలుసుకునే అవకాశాన్ని దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థనకి సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఇక్కడ కూడి ఉన్న పరిశుద్ధులందరికీ వారి కుటుంబాలకు తోడై ఉండి నడిపించిన గాక. ఆమేన్. అందరికి వందనాలండి. ఓపికతో భోజనాలు ఆశ